హలో గైస్ అందరికి, ఇదైతే వైజాగ్ బ్లాగ్ లో పార్ట్ 3 అండ్ డే 3 అనమాట. సో మీరు ముందు వీడియోస్ ఎవరైనా చూడకంటే వెళ్ళి చూసేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఇంకా అలా మార్నింగ్ లేచేసి స్నానం అయితే చేసేసాం. ఇంకా నీట్ గా రెడీ అయ్యి సెలక్షన్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. కొండల పైన చూడండి ఇల్లు ఎలా ఉన్నాయో. సో ఇంకా బస్సు దిగేసి టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. జస్ట్ 25 రూపీస్ కి 6 ఇడ్లీస్. అడ్రస్ ఏసీ స్టేడియం ఆపోజిట్ హైవే లైన్ పక్కన అనమాట. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నాకు చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నా. ఇంకా ఇదే అనమాట. సో ఇంకా అలా తినేసి సెలక్షన్స్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫైనల్ గా రెడ్ బుల్ సెలక్షన్స్ కి అయితే వచ్చేసాం. మా లక్ ఏంటంటే మేము పోయినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా మేము రిజిస్టర్ అనేది ఫోటో అయితే చూపిస్తున్నాం అనమాట. టోకన్ నెంబర్ 33 అయితే వచ్చింది. రిజిస్ట్రేషన్ చూపించాక లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా సెలక్షన్స్ అయితే 10:30కి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ప్లేయర్స్ అందరు వామప్ అయితే చేసుకుంటున్నారు. 200+ ప్లేయర్స్ అయితే వచ్చారు. ఇంకా కాసేపు వెయిట్ చేయగానే నా నెంబర్ అయితే వచ్చింది. ఇంకా నేను కూడా వెళ్ళి బౌలింగ్ అయితే వేసేసా. ఒక్కొక్క బౌలర్ కి 6 బాల్స్ అయితే ఇచ్చారు. 6 బాల్స్ కంప్లీట్ చేసుకొని సైడ్ కి అయితే వచ్చేసాను. ఇంకా వాలిని తీసుకొని కాలుకి అయితే కొట్టేసా. ఇంకా అక్కడ వచ్చిన ప్లేయర్స్ కి జ్యూస్ అయితే ఇస్తున్నారు. నేను కూడా తెచ్చుకొని తాగేశాను. సో ఇంకా నా సెలక్షన్ అయితే జస్ట్ 7 స్పీడ్ లో అయితే పోయిందనమాట. స్పీడ్ ప్లస్ అక్యురసీ చేయమన్నారు. అదైతే 113 పడింది అనమాట. ఇంకా ఎలాగో స్టేడియం దగ్గర కొన్ని ఫోటోలు అయితే దిగేసాం వెళ్ళి. ఇంకా లోపలికి అయితే అలో చేయలేదు. ఇంకా కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేసి అయితే తినేసాము. ఆలోపే మాకు ఒక ట్రైన్ అయితే మిస్ అయింది. ఇంకా విజయవాడ వరకు ఇంకో ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా విజయవాడ వచ్చేంత వరకు 9 అయితే అయింది. సో ఇంకా బయటికి వెళ్ళి ఫుడ్ అయితే తినేసాము. ఇంకా అలా ఏటీవీ మిషన్ దగ్గరకు వచ్చి టికెట్ అయితే తీసుకున్నాం. ఇంకా మేము నంద్యాల దిగేంత వరకు 3:30 అయితే అయింది. కాసేపు అలా తిరిగేసి ఫ్రెష్ అప్ అయితే బయటికి అయితే వెళ్ళాము. స్టేషన్ బయట చూసి ఎవరు లేరు. ఇంకా మేము అలా వెళ్ళి టీ అయితే తాగేసాం బయట. ఇంకా కాసేపు టైం పాస్ చేసేసి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడితో అయిపోయింది అనమాట వైజాగ్ బ్లాగ్. మరిన్ని మంచి బ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేసి పెట్టుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యూట్యూబ్ లో.